నమస్తే సార్. నా పేరు అందుగుల భద్రాజ్ అండి. నేను టౌన్ ప్రెసిడెంట్ అండి, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ అండి. ఓకే, ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మీ పేటలోకి జనసేన నుంచి మద్దతుగా కొందరు ఆర్టిస్టులు వచ్చారు. వాళ్ళ పర్యటన ఎలా ఉంది? ప్రజల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటారు? వాళ్ళు ఆడవాళ్ళు మంచి స్పందన ఉందండి. జనసేన పవన్ కళ్యాణ్ కోసం బాగా వివరించి చెప్తున్నారండి. ఆయన లక్ష్యం, ఆయన ఉద్యమ లక్షణాలు, తర్వాత ఏమో ఆయన చేసే పనితీరు కోసం అన్ని చెప్తున్నారండి. వాళ్ళు జనాల్లో బాగా తీసుకుని వెళ్తున్నారండి జనసేన పార్టీ కోసం. అలాగే మేము కూడా మా పార్టీ తరఫున మేము టీడీపీ నుంచి కూడా జనసేన సపోర్ట్ గా మేము కూడా జనాల్లోకి తీసుకుని వెళ్తున్నామండి. స్పందన బాగుందండి. ఏకపక్షంగా జనసేన పార్టీ పిఠాపురం బంపర్ మెజారిటీతో గెలుస్తుందండి. అలాగే ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టిందంటారు? అభివృద్ధి ఏం చేయలేదండి. ప్రత్యేకించి మా ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు తీసేశారండి. మెగా డిఎస్సీ అన్నారు, మెగా డిఎస్సీ లేదండి. జాబ్ గ్యారెంటీ అన్నారు, జాబ్ గ్యారెంటీ లేదండి. పిల్లలకు ఉద్యోగాలు లేవండి. తర్వాత మైనింగ్, శాండ్, లెక్కరు, ఈ వ్యాపారాలతోనే సరిపోయిందండి. అభివృద్ధి మాత్రం ఏమీ లేదండి. అయితే ఇక్కడ వంగ గీత గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారంటారు? ఎంత మెజార్టీతో గెలుస్తారంటారు? వంగా గీత గారి మీద పవన్ కళ్యాణ్ గారు 70-80 వేల మెజార్టీతో గెలిస్తారు. ఏమంటే ఆవిడ ముందు ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా గెలిచారండి. ఆవిడ పిఠాపురానికి వచ్చి చేసింది ఏమీ లేదండి. తర్వాత వైసీపీలో ఎంపీగా గెలిచారండి. అప్పుడు కూడా పిఠాపురం వచ్చి ఆవిడ చేసింది ఒక్క పని కూడా లేదండి. కనీసం 10 రూపాయల గ్రాంట్ కూడా తీసి పెట్టలేదండి పిఠాపురానికి. అందుచేత వంగా గీత గారు మాత్రం అసలు గెలరండి. జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారండి. అలాగే జగన్మోహన్ రెడ్డి మొన్న బస్సు యాత్రలో జన సైనికులు మరియు టీడీపీ కార్యకర్తలు కలిసి వాళ్ళ కలయికతో రాయబెట్టి కుట్టడం జరిగిందని వాగ్దానం చేశారు. దాని మీద మీ సమాధానం ఏమంటారు? అది మరో కోడికెత్తి సీన్ డ్రామా అండి. అది ఆయన కోడికెత్తి కమలాసన్ అంటారండి జగన్మోహన్ రెడ్డి గారిని. గులకరాయి కొడితే ఇంత లోతు కన్నం పడుతుందండి. ఇలా రఫ్ చేసి ఎందుకు వెళ్ళిపోద్దండి? ఆయనకి గజమాల వేసేటప్పుడు ఆ దండలో రేగ్ గీసుకుందండి. కానీ దానికి ఇన్ని రోజులు ఇక్కడ స్టాంప్ అంటించుకునే అవసరం కూడా లేదండి. దానికి ఒక రోజు 2 రోజులు అంటించుకుంటే సరిపోతుంది స్టిక్కర్. ఆయన లైఫ్ లాంగ్ ప్రమాణ స్వీకారం మన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అయిపోయి మంత్రివర్గ విస్తరణ జరిగి కూడా ఆయన స్టాంప్ తీరండి. ఆయన ఆ స్టాంప్ తోనే ఆయన కన్నం అయిపోతారండి ఆయన. ఓకే, ఒకవేళ ఆ రాయి తగడం వల్ల సింపతితో ఓట్లు వస్తాయని చెప్పి ఇంకా స్టిక్కర్ ఉంచడం జరిగింది అంటారా? ఆ సింపతి కోసం స్టిక్కర్ ఉంచారండి. ఆ సింపతి మాత్రం ఓట్లు పడి చేయడం లేదండి. ముందంటే జనం మోసపోయారు. ఒక ఛాన్స్ అన్న మూలనే ఆ కోడికత్తి డ్రామా అలా ఫలించింది. అంతేగాని ఇప్పుడు గులకరాశి ఏం ఫలించదండి. జగన్ నమ్మకంతో మరొక ఛాన్స్ ఇవ్వండి అడుగుతున్నారు కదా ప్రజలని. ఇప్పుడు ప్రజలు ఎలాంటి సందర్భంలో అయినా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ప్రజలు చూసారండి. ప్రజలు కూడా అంతా తెలుసుకున్నారు. ఎవరెవరైతే తెలుసుకున్నారు. ప్రజలు మరీ మోసపోవడం సిద్ధంగా లేరండి. ఓకే, బీజేపీ, జనసేన, టీడీపీ ఈ ఉమ్మడి జాబితాలో ఎన్ని సీట్లు అయితే మీరు గెలుపొందుతారంటారు? 175కి 140 వరకు గెలుస్తారండి. ధీమాగా గెలుస్తారండి. 25 ఎంపీలకి 23 ఎంపీలుగా గెలుస్తారండి. అందులో డోకా ఏమీ లేదండి. ఈ పొత్తు బాగా ఫలిస్తుందండి పొత్తు. ఓకే, గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ 2 చోట్ల కూడా పోటీ చేసి ఓడిపోయి అంటున్నారు. ఇప్పుడు మీ ఊరు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా గెలిపేమి ఉండదని అని అంటున్నారు. దాని అప్పుడు అంటే పార్టీ బలోపేతం తక్కువ అండి. అప్పుడు ఎక్కువ సీట్లో పోటీ చేశారు కనుక అప్పుడు గెలవడం కష్టమైందండి. ఇప్పుడు ఆయన 10 సంవత్సరాల నుంచి ఏకదాటిగా కష్టపడుతూ పనిచేస్తున్నారు కనుక పార్టీ బలోపేతం చేసుకున్నారు. జనాల్లో బాగా తీసుకెళ్లారు. మంచి ఉద్యమాలు చేశారు. తర్వాత కౌలు రైతులు కానీ, కిడ్నీ బాధితులు కానీ ఆయన సొంత రూపాయలు ఖర్చు పెట్టుకుని చాలా పనులు చేశారు. ఆ జనాల్లో బాగా వెళ్ళిందండి. దానివల్ల బంపర్ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి.